పార్టీలకి అన్ని వింగ్స్ ఉంటాయి. మహిళా సేవాదళ్ అని, యూత్ కాంగ్రెస్ అని, అన్ని పార్టీస్లో అలాంటివి ఉంటాయి. కానీ కొత్తగా ఇప్పుడు ఏం చేరిందంటే బీజేపీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక వింగ్లాగా చేరింది వాళ్ళ. మరి ఎలక్షన్ కమిషన్ ఒక వింగ్లాగా చేరిందంటే మరి తన నమ్ముకున్న పార్టీకి తను ఫేవర్ చేయాలి కాబట్టి ప్రజలు వేసే ఓట్లు కూడా ఏ విధంగా డైవర్షన్ చేయాలన్నది ఎలక్షన్ కమిషన్కి చాలా బాగా తెలుసు. ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా కూడా వాళ్ళ ఫేవర్గానే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. స్వచ్ఛందంగా భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పిస్తే ఆ ఓటు హక్కును కూడా వాళ్ళు కూనీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఉందంటే ఒకసారి ఆలోచించండి. గత 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఓటు చోరీ జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకుంటున్న లీడర్ని కూడా వాళ్ళు ఎన్నుకునే లీడరు తెర మీద కనబడట్లేదు. వీడు లీడర్ కాదనుకున్నాడు లీడర్ అవుతున్నాడు, లీడర్ అనుకున్నవాడు లీడర్ కాకుండా పోతున్నాడు. రానున్న రోజుల్లో ఇదే కనుక జరిగితే ప్రజాస్వామ్యానికి కన్నా హాని కలిగే రోజులు వస్తే మనం స్వచ్ఛందంగా బతకాలి అంటే ఈ దేశం నుంచి బీజేపీని తరిమి కొట్టిన రోజునే ఇండియా చాలా స్వచ్ఛందంగా బతికిద్ది. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకి ఎంత మేలు చేస్తున్నారు అంటే మనం ఆ స్టేట్లో ఓడిపోతాం అనుకున్న టైంలో నరేంద్ర మోడీ గారు మన ఇండియాలో ఉండరు. ఆ టైంలోనే తీవ్రవాదులు మన దేశం మీద మన రాష్ట్రాల మీద అటాక్ చేస్తారన్నమాట. గడిచిన 3 ఎలక్షన్లో కూడా అదేవిధంగా జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎలక్షన్లో అప్పుడే దీన్ని ఎందుకని అటాక్ చేస్తున్నారు, తీవ్రవాదులు ఎందుకు వస్తున్నారు? ఈయన అధికారంలో 2001 కాడ నుండి గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. నిఘా వర్గాలు మొత్తం, సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, దేశ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, దేశ ప్రధాని చేతిలో ఉంటుందని. మరి మీరు ప్రధాని అయ్యారు కదా, మరి మీరు ఎందుకని తీవ్రవాదులను మట్టుబెట్టలేకపోతున్నారు? ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రం, ఆ చిన్న రాష్ట్రం మీద ఫోకస్ పెట్టారు. నక్సలిజం లేని రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాము అని. అక్కడ ఎందుకని మీరు ఫోకస్ పెట్టారు? మీ అదానీ అంబానీలకు దోచిపెడటానికి సంపద అక్కడ ఉంది కాబట్టి ఆ సంపదనే వీళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి నక్సలిజాన్ని, అంతేగాని నక్సలిజాన్ని మట్టు పెట్టారు తప్ప ఒక రాష్ట్రం మీద పెట్టిన ఫోకస్ 28 రాష్ట్రాల మీద ఎందుకని పెట్టట్లేదు? దేశంలోకి చొరబడే తీవ్రవాదుల మీద మీరు ఎందుకని ఫైట్ చేయట్లేదు? దేనికని ఫైట్ చేయట్లేదు? ఎలక్షన్లు వచ్చినప్పుడే తీవ్రవాదులు మన దేశంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఇది ఒక డాలర్ ఆఫ్ ది క్వశ్చన్. మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. మీరు ఒకసారి పునరాలోచన చేసుకుంటే ఎలక్షన్లు జరిగినప్పుడే తీవ్రవాదులు మన దేశంలోకి ఎంటర్ అవుతారు. ఎలక్షన్ లేనప్పుడు మాత్రం ఏ రాష్ట్రంలోనూ తీవ్రవాదులు రారు. తీవ్రవాదులు అటాక్ చేయగానే మన దేశ ప్రధాని గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు, రాగానే ఒక ప్రెస్ మీట్ పెడతాం. దీనికి బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ కానీ ప్రధాని కానీ ఏ రోజైనా దానికి సంబంధించిన నిఘా వర్గాలకు సంబంధించిన మినిస్టర్లు ఎవరైనా రాజీనామా చేశారా? వీళ్ళు చేయరు. ఎందుకనంటే వీళ్ళకి కావాల్సింది అధికారం. నరేంద్ర మోడీ ఒక హిట్లర్ పాలనలాగా వ్యవహరిస్తున్నాడు. రానున్న రోజుల్లో ప్రజలు ఒక్కసారి గమనించుకోండి. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీని ఈ దేశం నుంచి తరిమికొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఏదో మేము రాష్ట్రాల్లో గెలిచాము, మా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలని మాకు సొంతం అయిపోతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. అదే రోజున మీకు వస్తే కనుక ఎలా ఉంటుందన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్యూచర్ని.